అందరికీ నమస్కారం. నా పేరు కావ్య. ఈరోజు మన అందరం ఫేస్ చేసే ఒక కామన్ ఇష్యూ, పెద్దగా పట్టించుకోం కూడా, కానీ ఇది పెద్దదైతే చాలా సఫర్ అవుతూ ఉంటాం. దాని గురించి మాట్లాడుకుందాం. అదేనండి క్రాక్డ్ హీల్స్, పాదాల పగుళ్ళు. అసలు ఇది ఎందుకు వస్తుంది, వస్తే ఎలా కేర్ చేయాలి, ఇవన్నీ తెలుసుకుందాము. మనం లేచిన దగ్గర నుంచి నిలబడి చేసే పని, నడక, వీటన్నిటి వల్ల కూడా మన బాడీ వెయిట్ అంతా పాదాల మీద పడుతుంది. అక్కడ ఉండే స్కిన్కి ప్రెషర్ వల్ల డ్రైనెస్ వస్తుంది. అండ్ వాటర్ తక్కువగా తాగడం, వాతావరణంలో ఉండే డ్రైనెస్, సమ్ అదర్ హెల్త్ ఇష్యూస్, ఇవన్నీ కలిసి అక్కడ ఉండే స్కిన్ ప్రొటెక్షన్ బ్యారియర్ని దెబ్బతీస్తాయి. క్రాక్డ్ హీల్స్ ఇంకా డీపెన్ అవుతుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో బ్లడ్ సర్క్యులేషన్ తక్కువగా ఉంటుంది, స్కిన్ డ్రైగా ఉంటుంది. ఆటోమేటిక్గా క్రాక్డ్ హీల్స్ని నోటీస్ చేస్తాం. హైపోథైరాయిడ్ ఉన్నవాళ్ళు, వీళ్ళలో మెటబాలిజం లోగా ఉంటుంది, ఆయిల్ ప్రొడక్షన్ తక్కువగా ఉంటుంది, స్కిన్ డ్రైగా ఉంటుంది. సో వీళ్ళలో కూడా పాదాల పగుళ్ళు అనేవి వస్తూ ఉంటాయి. ఎగ్జిమా ఆర్ సోరియాసిస్ ఉన్న వాళ్ళలో కూడా స్కిన్ ప్రొటెక్షన్ బ్యారియర్స్ దెబ్బతిని పాదాల పగులు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మన స్కిన్ బ్యారియర్ని ప్రొటెక్ట్ చేయటంలో సెరామైడ్స్, ఫ్యాటీ యాసిడ్స్, కొలెస్ట్రాల్స్, ఇవి మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. వీటిల్లో కూడా సెరామైడ్స్ది 50% కీ రోల్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ సెరామైడ్స్ని బాడీ ప్రొడ్యూస్ చేసుకోలేకపోతుందో అప్పుడు ఈ క్రాక్డ్ హీల్స్ మరింత డీపెన్ అవుతాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఇమేజ్ మన స్కిన్ ఎలా ఒక ప్రొటెక్షన్ బ్యారియర్ లాగా పనిచేస్తుంది అనే దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇవన్నీ లేయర్స్ లాగా కనిపిస్తున్నా కూడా డెర్మిస్, ఎపిడెర్మిస్ అండ్ హైపోడెర్మిస్. ఈ బ్రిక్ అండ్ మోర్టార్ మోడల్ ఉంది కదా రైట్ సైడ్ ఇమేజ్లో, దీని అర్థం ఏంటంటే మన స్కిన్లో సెల్స్ బ్రిక్స్ లాగా ఉంటాయి. ఆ మధ్యలో ఉన్న లిపిడ్స్ సెరామైడ్స్, కొలెస్ట్రాల్, ఫ్యాటీ యాసిడ్స్, ఇవి మోర్టార్లా పనిచేస్తాయి. బ్రిక్స్ బలంగా ఉన్న మోర్టార్ లేకపోతే గోడ కూలిపోతుంది కదా, అదేవిధంగా డ్రైనెస్, క్రాక్స్ వస్తాయి. సో ఈ రైట్ సైడ్ ఇమేజ్ గ్రీన్గా కనిపిస్తున్న దానిలో రెక్టాంగిల్ లాంటి స్ట్రక్చర్ని కలిగి ఉన్న కార్నియోసైట్స్ ఉన్నాయి. వీటి మధ్యలో లేయర్స్గా కనిపిస్తున్న బ్లూ కలర్ స్ట్రక్చర్ ఈ లిపిడ్ లేయర్స్. ఇవే మన స్కిన్ని మాయిశ్చర్ లాక్ చేసి ప్రొటెక్ట్ చేస్తాయి. మరి ఎలా కేర్ చేసుకోవాలి అని అంటే, వీటన్నిటిని వేడి నీళ్ళల్లో ఉప్పు లేదా బేకింగ్ సోడా వేసి 20 నిమిషాల పాటు కాళ్ళని సోక్ చేసి జెంటిల్ ఫుడ్ స్క్రబ్తో కానీ ప్యూమిక్ స్టోన్తో కానీ డెడ్ స్కిన్ని తీసేసి మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. ఈ ప్రాసెస్ బిఫోర్ బెడ్ నైట్ టైం కానీ చేసుకున్నాము అంటే కాటన్ సాక్స్ వేసుకొని నెక్స్ట్ డే మనం చేంజ్ని గమనించవచ్చు. అండ్ ఫుడ్ పరంగా డైటరీ చేంజెస్ ఏం తీసుకోవాలి అని అంటే, బాడీ వెయిట్కి సరిపడా వాటర్ తీసుకోవడము, వైటమిన్ ఏ రిచ్గా ఉండే క్యారెట్, పపాయ, పాలకూర, వీటిని ఇంక్లూడ్ చేసుకోవడం. అలానే వైటమిన్ ఈ, ఆల్మండ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, గ్రౌండ్ నట్స్, ఇలాంటి ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోవడం. ఒమేగా రిచ్గా ఉండే ఫ్లాక్ సీడ్స్, ఫిష్ ఆయిల్స్ ఇంక్లూడ్ చేసుకోవడము. ఇవన్నీ కూడా బాడీలో ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తాయి, స్కిన్కి కావాల్సిన న్యాచురల్ ఆయిల్స్ని అందిస్తాయి. ఈ స్కిన్ న్యాచురల్గా రిపేర్ అవ్వాలన్నా, అక్కడ న్యూ సెల్స్ ఫామ్ అవ్వాలన్నా కూడా మనం ప్రోటీన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రోటీన్ రిచ్గా ఉండే ఎగ్స్, మీట్, పనీర్, మీకు నచ్చినటువంటి ప్రోటీన్ సోర్స్ని ఇంక్లూడ్ చేసుకోవడం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సెరామైడ్ బేస్డ్ ఫుడ్ క్రీమ్స్ని కూడా వాడుతూ ఉండటం. ఇది ఏం చేస్తుంది అంటే అక్కడ ఉన్నటువంటి డ్రై స్కిన్ని స్మూదన్ చేస్తుంది. ఈ క్రాక్డ్ హీల్స్ తగ్గటానికి సహాయం పడుతుంది. స్కిన్లో ఉండే తేమని లాక్ చేసి బయటికి పోకుండా కాపాడుతుంది. సెరామైడ్ బేస్డ్ ఫుడ్ క్రీమ్స్ని వాడటం వల్ల తిరిగి స్కిన్ని రీబిల్డ్ చేసుకోవచ్చు. రోజు మాయిశ్చరైజర్ యూజ్ చేయటము, ఎక్కువసేపు ఓపెన్ బ్యాక్ స్లిప్పర్స్ని అవాయిడ్ చేయటము, అలానే ఎక్కువసేపు నిలబడి వర్క్ చేసే వాళ్ళు కుషన్ బేస్డ్ ఫుట్వేర్ వాడటము, డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఫుడ్ కేర్ తీసుకోవడము, హాట్ వాటర్ బాత్ని అవాయిడ్ చేయటము, ఎగ్జిమా, సోరియాసిస్ ఉన్నవాళ్ళు ట్రిగ్గర్స్ని తప్పించండి. క్రాక్డ్ హీల్స్ అనేది ఇది ఒక బ్యూటీ ఇష్యూ కాదు, మన స్కిన్ చెప్తుంది అక్కడ ఉన్న న్యాచురల్ బ్యారియర్ దెబ్బతినింది, దీన్ని మనం కాపాడాల్సిన బాధ్యత తీసుకోమని. అలానే న్యాచురల్ డైట్ అంటే ఇంటర్నల్గా తీసుకోవాల్సిన కేర్, హైడ్రేటింగ్గా ఉంచుకోవడము, కావాల్సిన న్యూట్రిషన్ని తీసుకోవడము, అలానే ఎక్స్టర్నల్గా సెరామైడ్ బేస్డ్ ఫుడ్ క్రీమ్స్ని వాడటం,
మాయిశ్చరైజర్ ఇంటర్నల్గా బాడీకి చాలట్లేదు అన్నప్పుడు ఎక్స్టర్నల్గా ప్రొవైడ్ చేసుకోవడం, ఇలాంటి బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కేర్ తీసుకున్నప్పుడు తిరిగి మన పాదాల స్కిన్ని రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.